ఎరికైతే శనార్థుల్లా ఇక ఈ మంగమ్మ వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొస్తుందని అందరికి ఎరికేనాయే. ఇక నేనైతే ఒక బుజ్జమ్మని అయితే పట్టుకొచ్చినాను. గమెవలు అనుకుంటున్నారు, లిటిల్ హార్ట్ సినిమాలా నిజంగా కాత్యాయని బోన్ చేసావా అని నిజంగా మస్తు ఫేమస్ అయింది కానుల్లా. ఇక గల చెల్లెనే. ఇక నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మో భయపడుతుంది ఇక నా భాషకి నా యాసకి. ఇక నేర్పిద్దాం, మన భాష కూడా నేర్పిద్దాము. ఎట్లున్నావు చెల్లె? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా. భయపడకు, ఇడ నిన్నెవరు కొట్టారు. ఒకటేసారి అట్లా మాట్లాడితే. అమ్మో ఈ తెలంగాణ భాషను మర్చిపోతే ఎట్లా? నువ్వు తెలుగు సినిమాలు చేస్తున్నావు కదా. అవును, తెలంగాణనే మాట్లాడతా. మొత్తానికి మీ అంతా తెలంగాణ అయితే రాదు నాకు. రాదిగా. అన్ని సినిమాలు అలా చేస్తున్నావు, మరి గిట్లా వేషం అత్తే చేస్తావా? చేస్తా. బరాబర్ చేస్తావా? చేస్తా. అబ్బో చేస్తుందంట, నాకు పోటీకి వచ్చేటట్టు ఉన్నది ఈమె. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నావు మంచిగా? ఇప్పుడు ప్రెసెంట్ 4 మూవీస్ చేస్తున్నాను. 4 సినిమాలు. శ్రీ విష్ణు గారిది ఒక మూవీ, ఇంకా 2 సైన్ అయి ఉన్నాయి. డిసెంబర్ లో స్టార్ట్ అవుతున్నాయి. అవునా? మరి ఎట్లా టైం దొరుకుతుందా మంచిగా? దొరుకుతుంది. దొరకలేదు కానీ నేను అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చలికాలం వచ్చింది, ఎండాకాలం వస్తుంది, కానీ సినిమాలు అయితే ఆగుతలేవు ఈ పిల్లకి. మంచిగా వేస్తుంది. అప్పుడైతే ఇక లిటిల్ హార్ట్స్ లా నిజంగా మస్తు ఫేమస్ అయిందిలా. మంచిగా వేసింది, తెల్లగా ఉంది, ఎంత ముద్దుగుంది చూడుర్రి. ఇక మీరు కూడా గట్లా వేయాలంటే కూడా సినిమాలు చూడరు ముందుగా అలాగే వేసినాయి, అప్పుడన్నా అర్థమవుతుంది. చెల్లె చెప్పు, ఇప్పుడు సినిమాలు పెద్ద పెద్ద హీరోలతోనే ఎత్తున్నావా? ఏ హీరోతోని ఎత్తున్నావు ఇప్పుడు శ్రీ విష్ణు గారితో చేస్తున్నాను. నెక్స్ట్ మూవీస్ అన్ని నా పైననే ఉన్నాయి, మెయిన్ లీడ్ గా. అంటే ఎట్లా అనిపించింది అసలు సినిమాలకు రావాలి, సినిమాలు తీయాలి, అన్ని ఆ సినిమాలలో మొత్తం చూసుకోవాలని ఎట్లా అనిపించింది? అది అన్ఎక్స్పెక్టెడ్. మేము కావాలని రాలేదు మూవీస్ లో. నేను 2.5 years బేబీ ఉండే అప్పుడు పక్కన నైబర్స్ వాళ్ళ ఇంటికి ఎస్ఐ అంకుల్ వచ్చారు. తను ఎస్ఐ ప్లస్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్. సో మీ పిల్లలు చాలా బాగున్నారు, ఇలా మూవీస్ లో చేపిస్తారా, మూవీస్ సీరియల్స్ లో చేపిస్తారా అంటే మమ్మీ ఓకే అన్నారు. ఫోటో తీసి శశిరేఖపట్నం సీరియల్ మేనేజర్ సార్ కి పంపించారు. సో నెక్స్ట్ డే షూట్ అని స్టార్ట్ అయ్యి. అంటే ముద్దుగున్నావు అని ఇక చూడంగానే. అంటే ఆడిషన్ ఏం పెట్టలే? లేదు, డైరెక్ట్. మోస్ట్లీ ఆడిషన్స్ లేకుండానే డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఏదో ఒక మూవీ ఆడిషన్ తీసుకొని అప్పుడు. ఇక కొందరికైతే ఇక చాటభారం అంత డైలాగులు చెప్పాలి, యాక్షన్లు చేయాలి, గిన్నె ఉంటే ఇక కొందరికి లక్కు అట్లా కలిసి వస్తది. అంత మంచిగా. అంటే మీరు ఇప్పుడు వచ్చినా అని లక్కే కదా. అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పినావా, ఆడిషన్ చెప్పినావా? లేదు కదా. అది నేను చెప్తా అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళకే కాన్ఫిడెన్స్ వచ్చిందట. వామ్మో పిల్ల మత్తుగా మాట్లాడుతుందిలా. అయితే మీ అమ్మ ఏం చెప్తుంది? అంటే మీ ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఇస్తారా నీకు? చేస్తారు. ఫస్ట్ మామ వాళ్ళు ఎందుకు అవసరమా అన్నట్టు అన్నారు, బట్ ఇప్పుడు మామ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అందరూ. అంటే మేన మామయ్యలా? అంటే ఇప్పుడు ఒప్పుకుంటారా అన్నిటికీ? పంపిస్తారా మొత్తం? ఇప్పుడు అలా ఏం లేదు. స్టార్టింగ్ లోనే కొంచెం ఎందుకు అవసరం అన్నది చెప్పారు, బట్ అందరు ఇప్పుడు ఓకే. సినిమాలు చేసేటప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు కెమెరా ముందు చూసి మాట్లాడాలంటే భయం అవుతుంది కదా, ఎట్లా చేస్తావు? నాకు అవ్వలేదు, భయమే లేదు. భయం కాలే అసలు? డైలాగ్ ఇయ్యాలే పెద్ద పెద్దగా? నీకు ఇచ్చారు కానీ ఇంకా ముందే ఇస్తారు కదా, అది మంచిగా మైండ్ లో పెట్టుకొని ఇంకా చెప్పేస్తా. బట్టి పట్టకుండా చెప్తే వచ్చేస్తది. బట్టి పట్టకుండా చెప్తుంది అంట నువ్వులా. నాకు కూడా ట్రిక్ ఏదో చెప్తే నేను కూడా గట్లనే కెమెరాలు అన్ని చెప్పాలంటే. మీకెందుకు, మీకు అవసరం లేదు. మీరు బట్టి పట్ట మోనార్కునా? అసలు కాదు, మస్తు భయం అయితే అది కెమెరా చూస్తే. ఇక మా కెమెరా మ్యాన్ అయితే ఇట్లా చూస్తాడు ఇక నన్ను. అసలు ఇప్పుడు సినిమాలు డైలాగులు అన్ని ఒక ఎత్తు, పాటలు గాని ఏమన్నా సాంగ్ షూట్స్ గాని అట్లాంటివి ఏమన్నా చేసినావా? సాంగ్ కవర్స్ చేశాను కొన్ని, ఒక 2-3 చేశాను, ఎక్కువ చేయలేదు. అది అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. సో అయ్యో ఈ పిల్ల ఫోక్ ఇండస్ట్రీలో అసలు ఉండేటట్టు లేదు, ఇప్పుడు గుంజుక రావాలి. ఇక ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మస్తు మంది ఫోక్ ఇంట్రెస్ట్ లేదు అనట్లేదు, జస్ట్ అంటే సాంగ్స్ అట్లా కవర్ తీయడం అది ఇది ఇప్పటి వరకు జస్ట్ 3-4 చేశాను, దానికి ఇంకా చేయలేదు. ఇప్పుడు ఏమన్నా అవకాశాలు వస్తే చేస్తాను. ఇక తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్లు ఫస్ట్ లిటిల్ హార్ట్స్ బేబీని పట్టుకోర్రి. మంచిగా తెల్ల ఉంది, ముద్దుగా ఉంది, మంచిగా చేస్తుంది. డాన్స్ వస్తుందా నీకు? వచ్చి డాన్స్ అంటే నేర్చుకున్నా. నీకు పోతున్నావా డాన్స్ క్లాస్? లేదు, ఆల్రెడీ అంటే నేను 7 years ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను
క్లాసెస్ కి 1 year వెళ్ళానేమో, నాకు అంత గుర్తులేదు. 1 year వెళ్ళాను. మురళి మామ అని మాస్టర్ అని ఉన్నారు, సో తన దగ్గర నేర్చుకున్నాను 1 year అలా, అంతే. దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు ఒకసారి డాన్స్ ఎత్తే చూడాలి ఇక ఎట్లా చేస్తుందో. మది నావి చాలా ఉన్నాయి డాన్స్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో. ఫాలోవర్స్ అందరినీ మీరు ఫాలో అవుతారా? అందరినా? అందరిని కష్టం. అందరిని అవ్వను. ఇప్పుడు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? ఇప్పుడు 17.3K సంథింగ్. పాపం వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా మరి. లేదు, వాళ్ళు ఫీల్ అవ్వరు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తూ ఉంటా కదా, సో ఫీల్ అవ్వరు. ఏం చెప్తారు ఫాలోవర్స్ కి చెప్పాలంటే? వాళ్ళకా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, బికాజ్ మీ వల్లనే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ ఉన్నాను, మీరు మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు, అండ్ కామెంట్స్ లైక్స్ అలాగే వస్తున్నాయి, వ్యూస్ కూడా అలానే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అంటే వాళ్ళు ఏంది ఇక అంతేనే ఇక సెలబ్రిటీ లోకం అంటేనే ఆడియన్స్ చూస్తేనే కదా ఇక మీరు చేసేది. మీరు చేసిన కామెంట్ అన్ని చూసుకొని మురవాలంటే ఇక వాళ్ళు ఉంటేనే కదా. వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే అంటే ఒక్కొక్క కామెంట్ చాలా బాగా అనిపిస్తాయి. ఎట్లా అంటే ఏ కామెంట్ నీకు నచ్చింది? ఎట్లాంటి కామెంట్లు నచ్చుతాయి ఆడియన్స్ నుంచి? అంటే ప్రేజ్ చేస్తారు కదా నన్ను, బాగా చేసావు అది. ఈ లిటిల్ అచ్చ అయినప్పటి నుంచి అయితే ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. అన్ని నువ్వు ఈ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే నీ మీద ఒట్టే. అంటే లిటిల్ లాస్ట్ లో డైలాగ్ ఉంది కదా, ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇస్తే నీ మీద ఒట్టే అని. సో అది దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేసి అందరూ కామెంట్స్ ఇట్లా మెసేజెస్ పెడుతున్నారు, రిప్లై ఇవ్వకపోతే నీ నిజంగా. మేమే స్టార్ట్ చేసినాం కదా ఆ ట్రెండ్. అంటే స్టార్ట్ చేసిరంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి కదా, వాళ్ళకు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఎత్తారు. నిజంగా ఒట్టు వేసి గట్టు మీద పెట్టుర్రి, మది ఇక అందరికి రిప్లై ఇచ్చుకుంటా పోతుంది. ఇక ఫ్యూచర్ లా మంచిగా హీరోయిన్ అవ్వాలని కోరుకోరి గట్టిగా ఇస్తుంది. సమంత రేంజ్ లా పెద్ద హీరోయిన్ అవ్వాలి, ఇక తెల్లగా ఉంది కదా మిల్కీ బ్యూటీ, తమన్నా లాగా పోవాలి కదా. ఇప్పుడు చెప్పు, అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ నచ్చితేనే చేస్తావా, లేకపోతే అమ్మ సెలెక్ట్ చేస్తుందా? నీకు నచ్చిన ఫైట్ చేస్తావా, నేను చేస్తా అని కొట్లాడతావా, ఎట్లా చేస్తావు? అంటే ఫస్ట్ మమ్మీయే మాట్లాడతారు, మమ్మీ నా మేనేజర్ ఇంకా, సో మమ్మీయే కనుక్కుంటారు ఏంటి క్యారెక్టర్ అది ఇది, మళ్ళీ నాకు వచ్చి చెప్తారు ఇది అంట క్యారెక్టర్. అప్పుడు మేమిద్దరం ఓకే అంటే అప్పుడు చెప్పేస్తారు ఓకే అన్నట్టు. అన్ని క్లీన్ క్యారెక్టర్స్ అలానే నార్మల్ గా మామూలుగా ఉండేటి చేస్తారా? క్లీన్ అంటే ఇప్పుడు అమ్మ అన్ని చూస్తది, కొన్ని నీకు నచ్చాయి ఎట్లా? లేదు, నాకు నచ్చనివి అంటే అట్లా ఏం లేదు, అన్ని అంటే మమ్మీ సెలెక్ట్ చేసిన అన్ని నాకు ఇష్టమే. సో దాంట్లో ఏం అమ్మని మించి మంచిగా మాట్లాడుతుంది. నిజంగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి మది దగ్గర. నిజంగా గ్రేట్ అసలు. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మన నోటి నుంచి మంచి మాటలు వచ్చాయి. వాస్తవమే, తల్లిదండ్రులు మంచిగా ఉంటే చక్కగా చూసుకుంటే ఇక మనం కూడా గట్లనే పెరుగుతాం, గట్లనే పెరగాలని కూడా కోరుకుంటున్నా కూడా నేను. మంచి మంచి సినిమాలు మంచిగా చెయ్యాలి. ఇంకా ఇప్పుడు టెక్నీషియన్స్, కెమెరామెన్స్ అందరు ఉంటారు కదా, అందరు మంచిగా నీతో మంచిగా ఉంటారా? అందరు బాగుంటారు. ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డావా? లేదు, అంటే నాకు మేబీ 7-8 years బ్యాక్ నేను ఒక మూవీ చేశాను విజేత అని, అందులో నైట్ షూట్స్ ఉండే. ఎవరు? చిరంజీవి అల్లుడు గారు. అదే మూవీ నేను చేశాను. ఇంతే ఉండే అప్పుడు నేను. నైట్ షూట్స్ చాలా ఉండే, పెళ్లి అని ఆ ఈ సీన్స్ లో నైట్ షూట్స్ ఉండే. సో నాకు మస్తు నిద్ర వస్తుంది. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ సార్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి, సార్ నాకు నిద్ర వస్తుంది, అంకుల్ అని పిలుస్తాను నేను, రాకేష్ అంకుల్. సో ఇక అప్పుడు చిన్న పిల్లంటికి అందరిని అంకుల్ అనే పిలవాలి. అంకుల్ నాకు నిద్ర వస్తుంది, నాకు ఒక 1 hour స్లీప్ కావాలి ప్లీజ్ అంటే, పాప నా దగ్గరకు వచ్చి అడిగి మరీ చెప్పింది సార్ అని వేరే వాళ్ళతో చెప్పుకుంటున్నారు. వెళ్ళమ్మా పడుకో, రెస్ట్ తీసుకొని 1 hour లో వచ్చాయంటే నేను 1 hour రెస్ట్ తీసుకొని క్యారవాన్ లో మళ్ళీ వచ్చేసేదాన్ని 1 hour లో. కరెక్ట్ 1 hour వండుకొని షూట్ చేసినవి. ఒక్క గంట నిద్ర తీసి షూటింగ్ చేసిందంట. అమ్మో నిజంగా అంటే సాక్రిఫై చేసిరు అంతేనా? ఇప్పుడు మీరు లక్కగా అనద్దు, అమ్మో కష్టపడ్డది. ఇప్పుడు మది నస్రీను కష్టపడ్డది. మంచి మంచి క్యారెక్టర్లు ఇయ్యుర్రి, మంచిగా నిద్ర పాపం ఆమెకు నిద్ర పోని టైం ఇచ్చి అప్పుడు చేపించుకోరు డైరెక్టర్లు అందరు. అంతేనా? అంతే. నా మాట వింటారులేరు, మంగమ్మ మాట కంపల్సరీ వినాల్సిందే. అంతేనా? వినకపోతే చెప్పు, నేను వచ్చి ఇక వాళ్ళను
చూసుకుంటా. చూసుకుంటానంట. ఖచ్చితంగా చూసుకుంటా. ఇప్పుడు అంటే పాటలు ఫోక్ ఇండస్ట్రీ బాగా నడుస్తుంది కదా, చెయ్యాలని అనిపిస్తలేదా నీకు? అనిపిస్తుంది, కానీ కొంచెం పెద్దగా ఉండాలి కదా అవి చేయాలంటే కూడా. ఎందుకు చిన్న చిన్న పిల్లలు కూడా మత్తుగా చేస్తున్నారు. అవును, వాళ్ళు పెద్దగా కనిపించారా చిన్న చిన్న పిల్లలు? నువ్వు కూడా మంచిగా కనబడతావు, మంచిగా లంగం వేసుకొని నిండుగా అన్ని పెట్టుకొని గాజులు, నావలే గాజులు, పూలు అన్ని పెట్టుకొని మంచిగా తయారైతే సూపర్ కుందన బొమ్మ లెక్క కనబడతావు. వస్తే నేను చేస్తాను, కానీ కొంచెం పెద్దగా అనిపిస్తే బాగుంటది ఆ కవర్. అప్పుడప్పుడు జరా తయారు కావాలి ఇక, ఎప్పుడు ఇట్లా మోడర్న్ డ్రెస్లు వేస్తే. లేదు, నేను ట్రెడిషనల్ కూడా వేసుకుంటాను. వెస్టర్న్ ఎంతైతే వేసుకుంటాను, ట్రెడిషనల్ కూడా అలానే వేసుకుంటాను. అయితే మంచిగా ఉంటది, మంచి పిల్లనే. అయితే ట్రెడిషనల్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ మొత్తం జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు ఇవే ఎత్తురు, కానీ ఇట్లా చీరలు కట్టి నిండుగా తయారయ్యి మంచిగా ఉంటది. తెలంగాణలా నిజంగా అది సంస్కృతి మర్చిపోరు ఎవరు. అవును, ఉన్నాయి అట్లా వెయ్యి మంచిగా. సగం చీర ఉన్నాయి, సగం వెస్టర్న్ లో ఉన్నాయి. సగం చీరలు ఉన్నాయా? సగం చీరలు ఫోటోస్ అంటున్నాను. కొన్ని కొన్ని అవి ఉన్నాయి అంటున్నావా? అబ్బో, అంటే అన్నిట్లలా ఇక యాక్టర్ అంటే అన్ని చేయాలి, అన్ని చెయ్యాలి. ఇక ఇప్పుడు మీకు వెళ్ళడం రావడం అంతా ఎవరు చూసుకుంటారు నీకు? వాళ్ళే వెహికల్ పంపిస్తారు. అంటే నీకు సోపత్ ఎవరు రారా నీ ఎంబడి? వస్తారు, అమ్మమ్మ వస్తున్నారు. ముందు అసిస్టెంట్ వచ్చేవారు, ఇప్పుడు అమ్మమ్మ సింగర్. అంటే వాళ్ళు పంపించే వాళ్ళ? లేదు, మనమే అరేంజ్ చేసుకోవాలి ఇక. అమ్మమ్మ మొన్ననే రిటైర్ అయ్యారు, సింగర్ అని ఎంప్లాయ్. సో అమ్మమ్మ వస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారా మీరు? మేము ఎప్పటి నుంచో హైదరాబాద్ నేను పుట్టినప్పటి నుంచి, అంటే పుట్టాను అక్కడ, కానీ హైదరాబాద్ లోనే పెరిగి ఇక్కడనే మొత్తం అంతా ఇక్కడనే కదా. ఇప్పుడు సినిమాలే యాక్టింగే ఉందా, ఇంకేమన్నా ఎయిమ్స్ ఉన్నాయా, గోల్స్ ఉన్నాయా చేద్దామని? అంటే మీరు లైక్ హాబీస్ అంటే డాన్సింగ్, సింగింగ్, క్రోషే చేస్తాను నేను. నాకు క్రోషే వచ్చు. అంటే అవిటితో ఏమేమి చేసినావు? మొన్నటి నుంచే నేను స్టార్ట్ చేశాను. లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ అవ్వక ముందు నేను ఒక డ్రెస్ అంటే టాప్ చేసుకున్నాను, దాంతోనే క్రోషే ఫస్ట్. అదే ఫస్ట్ నేను స్క్రంచీస్ చేసుకున్నా, రబ్బర్ బ్యాండ్స్ లాగా స్క్రంచీస్ చేసుకున్నా. దాని తర్వాత ఇది టాప్ స్టార్ట్ చేసా. చేతితో నాకు కూడా ఎంత టాప్ ఏదో కుట్టుకరా మంచిగా. చేయితోనే కుడుతుందంట మంచిగా అల్లుడు, నిజంగా గ్రేట్ కదా. ఫస్ట్ టైం అది నేను చేశాను, ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. అది నేను ఎందుకు చేశానంటే లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో, అంటే ఏదైనా ఈవెంట్ అప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది, అందులో వేసుకొని వెళ్దామని 1.5 డే లో చేసేసా. అమ్మో, నిద్రపోయినావు అసలు? నిద్రపోయే హవర్స్ కౌంట్. అసలు కష్టపడదా అనుకున్నా, ఈ పిల్ల మంచిగానే కష్టపడేటట్టుందిరో. ఇట్లా అల్లుడు అంటే చెయ్యి నొత్తది, ఇవంతా నొస్తది కదా. నిద్ర, కాన్సన్ట్రేషన్ అంత దిమాగ్ అంతా అడబెట్టాలి. ఇంకా అది బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ అసలు కనపడదు, లైట్ పెట్టే చేయాలి దాన్ని. కానీ అంటే నువ్వే నేర్చుకున్నావా అది? నేనే నేర్చుకున్నా ఓన్ గా. కానీ అది నేను ఆర్డర్ చేసినాక నాకేం తెలిసిందంటే మా అమ్మమ్మకి కూడా వచ్చు అది చేయడం, మా మమ్మీకి కూడా వచ్చు అంట. అయ్యో, కానీ తర్వాత తెలిసింది. తర్వాత తెలిసింది. కానీ అదే చేస్తాను మరి, నాకు ఏదన్నా కుట్టుకోనరా తర్వాత ఈసారి వచ్చినప్పుడు బ్యాగో బస్తానో ఏదో ఏమన్నా పెట్టుకొని పోతాయట పోయినప్పుడు. హెడ్ కి అది చేస్తా. అమ్మో, ఏంటి ఇట్లా డిజైనా? రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్. మది నస్రీన్ నా కోసం రబ్బర్ బ్యాండ్ వేసుకొస్తుందంట, చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను మీకు కూడా. ఇప్పుడైతే అంటే అది ఇష్టం అని చెప్తున్నావు. గోలు అంటే జీవితంలో ఏం అవుదాం అనుకుంటున్నా? యాక్టరేనా? డాక్టర్ ప్లస్ యాక్టర్. డాక్టర్, యాక్టర్. ఓయబ్బో, ఇక మస్తుగా ఉన్నాయిరా నిజంగా కోరికలు. ఇప్పటి వాళ్ళు అందరూ డాక్టర్ చేయాలనుకున్నా, కానీ యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చిన ఇదే చెప్తారు అందరూ, యాక్టర్లు ఎవరైనా సరే. అసలు ఎందుకు అట్లా? నాకు తెలీదు, నాకున్నది నేను చెప్పేశాను. డాక్టర్ కూడా అవ్వాలని ఉంది, దాంతో పాటు యాక్టర్ కూడా అవ్వాలని ఉంది. కానీ ప్రొఫెషనల్లీ డాక్టర్,
ఇప్పుడు నువ్వు ఉన్న బిజీలా ఈ యాక్టింగ్ కే దూసుకెళ్ళిపోయేటట్టు నువ్వు చదువుకునే టైం మరి దొరుకుతుందా? తీస్తా నేను. తీసుకుంటావా? తీసుకో, మంచిగా చదువు కూడా ఫస్ట్ ముఖ్యమే కదా. ఇంకా డాక్టర్ అంటే ఎంత మందికి సేవ చేయాలన్న ఆలోచన ఉంటది నిజంగా. అంటే మమ్మీ కూడా అదే చేస్తది కదా, నర్సింగ్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఇక అమ్మలాగా అమ్మను మించి పెద్ద ఆఫీసర్ అవ్వాలి. యాక్చువల్లీ అమ్మమ్మ నర్సింగ్ ఆఫీసర్ సింగరేణిలో, ఓకే. మమ్మీ గవర్నమెంట్ లో నర్సింగ్ ఆఫీసర్, నాకు డాక్టర్ అవ్వాలనుంది. ఫ్యామిలీ మొత్తం ఇక అదే కాబట్టి కంపల్సరీ నాలెడ్జ్ ఉంటది. మంచిగా చదువుకొని మంచిగా డాక్టర్ అవ్వాలి పిల్ల. యాక్టర్ కూడా అవ్వాలి, మనల్ని మంచిగా అలరించాలి, మంచిగా ముందుకు దూసుకెళ్ళాలి అని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని కూడా సక్సెస్ అంటే ఆ జానర్ లోనే ఉన్నాయా మంచిగా కథాపరంగా గానీ? నేను చేసేది మాత్రం అదే. మళ్ళీ ఇంకొక లిటిల్ ఆర్ట్స్ లెక్క మొత్తం సెన్సేషనల్ అయిపోతుందా? అంతేనా? అవ్వాలి నా సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవ్వాలి అలానే. చెప్పు ఆడియన్స్ కి మంచి వచ్చే సినిమాలన్నీ మంచిగా పుష్ చేయమని. నావి 4 మూవీస్ రాబోతున్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ 2 మూవీస్. ఒకటేమో బ్యాడ్ గర్ల్స్ అండ్ ఇంకోటి శ్రీ విష్ణు గారిది న్యూ మూవీ, ఇంకా టైటిల్ రిలీజ్ అవ్వలేదు. సో మీరందరూ సపోర్ట్ చేయండి, దాన్ని కూడా లిటిల్ ఆర్ట్స్ లాగా పెద్ద హిట్ చేయండి. అమ్మో మంచిగానే కోరుకుంటుంది. కానీ కామెంట్లు అయితే పెట్టారు, ఫస్ట్ కామెంట్లు పెడితే ఆమె రిప్లై ఇస్తుందా ఇవ్వదా చూద్దాం. ఇస్తాను. ఇక తెల్లందాక నిద్రపోకుండా కూడా ఇచ్చేటట్టుంది, ఇక అంత కష్టమయ్యేటట్టు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అట్లనే చేయాలి. అంటే లక్ అన్న కదా, అందుకని నేను కష్టపడుతున్నా అని చూపించుకుంటుంది, ప్రూవ్ చేస్తుందంట. ఈసారి మూవీస్ మంచిగా పోవాలి, మంచిగా గా ముందుకు వెళ్ళాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక వీడికి వచ్చి మాతో ముచ్చట పెట్టినందుకైతే నిజంగా మా ఆడియన్స్ కి కూడా నా తరపున ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు మీకు థ్యాంక్ యూ. ఈసారి వచ్చినప్పుడు కుందన బొమ్మలు లెక్క మంచిగా తయారై తీసుకొచ్చి కూర్చోబెడతా. ఇక ఎవరెవరికైతే అట్లా తయారై రావాలి మది నర్సరీ అనుకుంటుర్రో అందరి కింద కామెంట్ అయితే పెట్టుర్రు. ఓకే, నెక్స్ట్ టైం ట్రెడిషనల్ పక్కనా రెడీ అవుతుందంట మీకోసము. ఇక ఇట్లనే బాగుందా, అట్లా బాగుంటుందా, ఇట్లా బాగుంటుందా కామెంట్ అయితే పెట్టుర్రి. రెండిట్లో బాగుంటా అని పెట్టాలి కామెంట్. అబ్బో అమ్మో చెల్లె మస్తు గుందుల మాటలు అయితే నిజంగా డైలాగులు కూడా మస్తుగా చెప్పి అందరు డైరెక్టర్లని ఇక మస్తుగా మర్పించేటట్టుంది. అందుకే అవకాశాలు వస్తున్నాయి మళ్ళీ. ఈసారి మమ్మల్ని కూడా లాక్కపోరాదు. ఇక్కడ మీకు టక్కర్ ఇవ్వాలి కదా, అందుకే. అబ్బా టక్కర్ కదా, యాక్సిడెంట్ కూడా చేసేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.